దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్యను వీక్షిస్తున్న మీ అందరూ ఆశీర్వదించబడును గాక. ప్రతిరోజు మీరు ఇస్తున్న ఆ రివ్యూస్ను బట్టి మేము చాలా ఆనందంగా ఈ పరిచర్య ముందుకు కొనసాగించడానికి, ఈ వాక్యం చెప్పడానికి మాకు చాలా సహకరిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, ఈ రోజున దేవుని వాక్యం అంటుంది, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కొరకు మీ శత్రువులపై యుద్ధం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పటి వరకు మీరు యుద్ధం చేసి అలసిపోయారేమో, ఎప్పటి వరకు మీరు పోరాడి విసిగిపోయారేమో, ఇక మీదట దేవుడు మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోనండి. ఈ లోకంలో మీ శత్రువులు అనగా శత్రువైన సాతాను, ఈ లోకంలో మీ శత్రువు అనగా లోకానుసారంగా పరిపాలించే వ్యసనములు, ఈ లోకంలో మీ శత్రువులు అనగా దుర్భరమైన మీ స్థితులు, వీటన్నిటిపైన యుద్ధం చేయడానికి దేవుడు ప్రత్యక్షంగా నీ దగ్గరకు రాబోతూ ఉన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. దేవుణ్ణి ప్రేమించే మీరందరూ కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు మీరు యుద్ధం చేసి అలిసిపోయారు, మీ శత్రువులు మిమ్మల్ని ఎంతో విభేదించారు, ఎంతో ఇబ్బంది పెట్టారు, అనేక సంవత్సరాలు మీరు ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఇక మీదట నేను ప్రేమించిన నా ప్రజల శత్రువుల మీద నేను యుద్ధం చేయబోతూ ఉన్నాను, విజయం మీదే అని దేవుని వాక్యం అంటూ ఉంది. ఈ రోజున ఏ సిచ్యువేషన్ నీదైనా, ఎలాంటి కష్టమును, ఎలాంటి నష్టం నీకు జరిగినా, నీకు ఎదురుగా ఎంతో భయంకరమైన ఆపద నీ ఎదుట నిలుచున్నా, యుద్ధం చేయవలసిన వాడు దేవుడే. నువ్వు యుద్ధం చేసి అలసిపోయావు, యుద్ధంలో అనేక సార్లు ఓడిపోయి పడిపోయావు. ఈరోజు నిన్ను చూస్తూ ఉన్న నీ దేవుడు నీ పక్షాన నిలబడాలనే ఉద్దేశాన్ని కలిగి నీతో నిలిచి పోరాడుతూ ఉన్నాడు నీ సమస్యలపై. ఇక మీదట విజయం నీదే అని జ్ఞాపకం ఉంచుకో సహోదరి సహోదరుడా. ఇక నువ్వు పడిపోవు, నువ్వు ఓడిపోవు, నీకు ఓటమి అనేది లేదు. ఏది అడుగు పెట్టినా, ఎక్కడ అడుగు పెట్టినా ఆ స్థలమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని జ్ఞాపకం ఉంచుకో. ఇప్పటి వరకు నువ్వు ఓడిపోయిన స్థితిని దేవుడు చూశాడు, నిన్ను ప్రేమించాడు, నీ కొరకు వచ్చాడు, నిన్ను కనిపెట్టుకొని ఆయన మార్గంలో అందరినీ ఓడించుకుంటూ నీ శత్రువులను ఆయన పరలోక రాజ్య మార్గాన్ని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇది జ్ఞాపకం ఎరిగి ప్రార్థించి అనేక మందికి దీవెనకరంగా నువ్వు మార్చబడాలన్నది దేవుని ఉద్దేశం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.